ఒకరోజు పార్కులో ఒక ముగ్గురు పిల్లలు కూర్చొని వాళ్ళ తండ్రుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అబ్బాయి, మా నాన్న పోలీస్, ఆయన ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి మా నాన్న రియల్ హీరో అంటాడు. రెండో అబ్బాయి, మా నాన్న పైలట్, ఆకాశంలో విమానాలు నడుపుతూ ఉంటాడు కాబట్టి మా నాన్నే రియల్ హీరో అని రెండో అబ్బాయి అంటాడు. ఆ విధంగా ఇద్దరు అబ్బాయిలు మూడో అబ్బాయిని మీ నాన్న ఏం చేస్తాడు అని అడుగుతారు. ఆ మూడో అబ్బాయి కొంచెం బాధపడుతూ వెనకాడుతూ మా నాన్న నడవలేడు, ఆయనకు ఏ ఉద్యోగం కూడా లేదు అంటాడు. ఇది విని ఇద్దరు పిల్లలు నవ్వుతారు. ఆ అబ్బాయి బాధపడుతూ, మీరు ఎందుకు అంతలా నవ్వుతున్నారు, అసలైన రియల్ హీరో మా నాన్న అంటాడు. ఆ మాట విని ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంకా ఎక్కువగా నవ్వుతారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నవాడు హీరో ఎలా అవుతాడు అని వాళ్ళు ఎగతాళి చేస్తూ నవ్వుతుంటారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా కోపంగా, మా నాన్న హీరో, ఎందుకంటే చిన్నప్పుడు నేను రోడ్లో నడుస్తున్నప్పుడు లారీ వచ్చి నన్ను ఢీకొట్టబోయే సమయంలో మా నాన్న నన్ను కాపాడబోయి తన కాలును పొగొట్టుకుని మరి నన్ను కాపాడాడు, అందుకే మా నాన్న నాకు రియల్ హీరో అంటాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు విని అవును మీ నాన్న రియల్ హీరో అని ఒప్పుకుంటారు. ఎవరిని చూసి కూడా నవ్వకండి, ఎవరిని చూసి కూడా ఎగతాళి చేయకండి, వారితో చులకనగా మాట్లాడకండి. ఎవరి జీవితంలో ఎన్ని త్యాగాలు ఉన్నాయో ఎవరికి తెలుసు.